రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కుమారులకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను విస్మరించిందన్నారు. తమకు నామినేటెడ్ పదవుల్లో తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. గొల్ల కుమారులకు రాజకీయ అవకాశాలు, బడ్జెట్లో ఆర్థిక కేటాయింపులు కానీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10,000 కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గొర్రెల కాపరులకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఎన్సీడీసీ రుణాలు బకాయిలు మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాలపై ఆగస్టు 2 లోపు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్కి, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్కి గొల్ల కుర్మల పక్షాన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి శుష్క వాగ్దానాలని, ఎన్నికల తర్వాత ప్రకటించినటువంటి కేబినెట్ లో గాని, బడ్జెట్ లో గాని, నామినేటెడ్ కార్పొరేట్ పదవుల్లో గాని గొల్ల కుర్మలకు మొండి చేయి చూపినటువంటి కాంగ్రెస్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పద్దతి మార్చుకొని మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి జిత్రే ఆబాది ఉత్రే భాగీదారి అనే నినాదాన్ని తుంగలో దొక్కి మాకు మొండి చేయి చూపెట్టి మమ్మల్ని ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇప్పటికైనా పద్దతి మార్చుకొని కేబినెట్ లో గొల్ల కుర్మలకు అవకాశం కల్పించాలని, కార్పొరేటర్ నామినేటెడ్ పదవులలో విధిగా జనాభా సంఖ్య ప్రకారం 10 కార్పొరేట్ పదవులన్న మినిమం గొల్ల కుర్మలకు ఇచ్చి 10,000 కోట్ల బడ్జెట్ తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మీ నినాదాన్ని విధానంగా మార్చుకొని అమలు చేయాలని, అదేవిధంగా జీవాల మేతకు, షెడ్లకు, మార్కెటింగ్ సదుపాయాలకు, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, త్వరలో ప్రకటించబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పోతామన్న మీ డిక్లరేషన్ ని విధిగా అమలు చేయాలని, లేని ఎడల పల్లెన గొర్రెల కాపర్ల మందల దగ్గరికి వెళ్లి మందపాట కార్యక్రమం పేరుతో మీ నిర్లక్ష్యపూరిత, వివక్షాపూరిత వైఖరిని ఎండగడుతూ ఆగస్టు 15 లోపు మీరు స్పందించినట్లయితే, అంటే కేబినెట్ లో గొల్ల కుర్మలకు అవకాశం కల్పించకపోయినా, బడ్జెట్ లో గాని ఈ గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి ప్రత్యేక స్కీమ్ లో 2 లక్షల నగదు బదిలీ చేయకపోయినా, జీవాల మేతకు, వైద్యానికి, షెడ్లకు, మార్కెటింగ్ సదుపాయాలకు, ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించకపోయినా ఈ మందబాట కార్యక్రమం పేరుతో పల్లెన గొల్ల కుర్మలకి మీ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ లో జనజాతరని, గొర్రెల కాపర్ల జనజాతరని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మీ ఆధిపత్యం 4% కూడా లేనటువంటి ఆధిపత్య కులాలకి 40% పదవులు ఇచ్చినటువంటి మీ సామాజిక దురన్యాయాన్ని కూడా ఎండగడతామని హెచ్చరిస్తున్నాం. పోచమల్లి శ్రీహరి యాదవ్, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు.